హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్ వరల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ నడుస్తుంది కదా అండి, ఎక్కడ చూసినా అయోధ్య అయోధ్య అయోధ్య. సో మొత్తానికైతే లాస్ట్కి మనం సాధించేసుకున్నామని మన అయోధ్యని బాలరాముడి ప్రతిష్ట కూడా జరిగిపోయింది. ఇది ఇప్పటికల్లా కాదు, 500 ఏళ్ళ నాటి నుంచి పోరాడి మొత్తానికైతే మనకి కోర్టుల తీర్పు రావడం వలన విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిపోయిందండి. మనకు అది పండగ అన్నట్టు కదా. సో అందుకనే ప్రతి ఒక్కరూ ఇంటి ముందర ఇలా రంగోలి వేసి 5 దీపాలు పెట్టాలి అని అన్నారు కదా. మేమైతే ఇలా అలంకరించుకున్నామండి, చూడండి ఒకసారి. అలానే అలంకరించుకున్నాం కదండి. మేమైతే మాత్రం కిందన మంచిగా ఆ బాలరాముడిని దర్శించుకుంటూ ఒక ఫోటో పెట్టుకొని ఆయన ముందు దీపాలు వెలిగించుకోవాలని మేమందరం అయితే కిందికి వెళ్ళామండి. చూడండి ఆ బాలరాముడు ఎంత అందంగా ఉన్నారో. మన బాలరాముడు మనకి దక్కడానికి 500 ఏళ్ళు పట్టిందండి. ఆ రామయ్యకి మన మీద ఇప్పుడు దయ కలిగి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఇన్నేళ్ళు పట్టింది మనకి బాలరాముడిని మనం దక్కించుకోవడానికి. మేమైతే దీపాలు పట్టుకెళ్ళి 4 దీపాలు పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్ళి 2 దీపాలు బాలరాముడిని వెలిగించాము. 2 దీపాలు అయితే మహాహారతి ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యామండి. చూడండి అందరం కిందకి దిగి మంచిగా రెడ్ శారీస్ కట్టుకొని రాముడిది మెడలో వేసుకొని అయితే మంచిగా అసలు మన రాముడి పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేమైతే మాత్రం ఆ బాలరాముడిది అయితే మంచిగా ఎట్లా అంటే ఒక పండగ, అన్ని పండుగ కంటే పెద్ద పండగ అన్నట్టు మేమైతే సెలబ్రేషన్ చేసాము. మా ఫ్రెండ్ రూప అయితే వాళ్ళ అబ్బాయి తారక్కి రాముడు గెటప్ వేసిందండి. వాడు కూడా అసలు ఎప్పుడున్న తారక్ లాగా అయితే మాకు అరసు కనిపించలేదు. చాలా కుదురుగా అయితే నిల్చున్నాడు. మంచిగా అసలు అయినంత వరకు మంచిగా నిల్చొని అయితే మాత్రం ఓపిక మంచిగా ఉన్నాడు. అసలు పిల్లలైతే చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా, అలా లేడు వారు. కానీ ఆ రోజు మధ్యాహ్నం అయితే మేమైతే మాత్రం టీవీ ముందు కదలలేదండి. ఎందుకంటే ఆ బాలరాముని చూస్తుంటే ఎంత క్యూట్గా ఉంది. అసలు క్యూట్ బేబీ స్మైల్ ఇస్తే ఎలా ఉంటారు అంత అందంగా ఉండి, ఎలా అయినా మన రాముడు అందగాడనండి. అందుకనే మేమైతే మాత్రం అసలు టీవీ ముందు కదలలేదు. రాముడు అయితే చాలా అందంగా ఉన్నారు. అసలు ఎంత బాగున్నారంటే, కానీ ఆ శిల్పం చెక్కిన ఆ శిల్పకైతే మా తరపు నుంచి అయితే ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. అంత అందంగా చెక్కారు. అసలు నిజంగా ఐస్ చూస్తుంటే రియల్ ఐస్ ఏమో అన్నట్టు ఉన్నాయి. అసలు అంత అందంగా ఉన్నారు. రాముడు గారు అయితే మాత్రం చాలా క్యూట్, అంటే చాలా క్యూట్గా ఉన్నారు. అలా హారతి ఇచ్చాక అందరూ కలిసి అలా దాండియా వేశారండి. ఒక మంచి పర్ఫార్మెన్స్ చేశారు అందరూ. అలాగే చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒకసారి చూడండి మీరు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా హనుమాన్ని కూడా బయట నుంచి పిలిపించారనమాట. తను ఒక రాముడి గురించి మంచిగా ఒక మంచి డ్యాన్స్ పర్ఫామ్ అయితే ఇచ్చాడు. చూడండి మీరు ఒకసారి, చాలా తనివి తీరా అనిపిస్తుంది ఆ సాంగ్ చూసినా, తను వేసిన డ్యాన్స్ చూసినా. చూడండి ఒకసారి. ఇంకొకటండి, నిజంగా హనుమాన్ గెటప్ వేసినందుకేమో కానీ నిజంగా హనుమాన్ గెటప్ ఒక చోట కుదురుగా ఉండట్లేదు తెలుసా. హనుమాన్ అంత యాక్టివ్గా ఉన్నారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా బాగా పర్ఫామ్ కూడా చేశారు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే అలా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. మేము కూడా పండగ చేసేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.